సార్ ఇది స్త్రీ శాపం అనేది మనం ఆల్రెడీ చెప్పాము. ఇది పూర్వజన్మల నుంచి వచ్చేది. అవును. కానీ ఇక్కడ మీరన్నారు కదా! భార్యది అంటుకుంటుందా అని. పరాశరుల వారు ఏం చెప్పారంటే, హ్మ్. భా భార్య ఏదైనా తప్పు చేస్తే, అందులోని పాపం సగం భర్తకొచ్చేస్తుందన్నమాట. హ్మ్. ఆ! భార్య ఏ తప్పు చేసినా శాస్త్ర విరుద్ధంగా, ఆ పాపం సగం భర్తకెళ్ళిపోతుంది. ఓహ్! ఈ భర్త దాన్నంతా ఎత్తుకొని కూర్చుంటాడనమాట. అబ్బా! మళ్ళీ భర్త ఏం తప్పు చేసినా అది భార్యకి రాదు. ఆ! భార్య ఏమన్నా రాంగ్ చేయని, మరి పాజిటివ్ ఉంటే ఆమెకే. నెగెటివ్ మటుకు భర్తకొచ్చేస్తుంది. ఓకే. ఆ! సో, కాబట్టి ఇటువంటివి కూడా పోయిన జన్మ నుంచి మోసుకొని వచ్చింటాడనమాట వీడు. ఓకే. సో, కాబట్టి అవన్నీ కలగలిపి ఇప్పుడు ఈ ఇతగాడి మీద పడతాయి సార్. దీని హ్మ్. వలన ఏమవుతుంది? ధన నష్టము, మాన నష్టము, పరువు నష్టము, డబ్బు నిలబడదు. అవును. కొంతమందికి పిల్లలు కలగరు. పిల్లలు ఎందుకు కలగరా అని చూస్తా ఉంటారు. హ్మ్. ఇదే సమస్య. ఈ స్త్రీ శాపాలు, పోయిన జన్మల్లో చేసిన ఆ భార్య కర్మలు కూడా ఆ జాతకునికి అంటుకొని వచ్చేస్తాయన్నమాట. హ్మ్. సో, ఇలా భార్య అంతెందుకు సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిగరెట్లు తాగామని నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను మామూలుగా అస్సాం వెళ్తే ఫ్లైట్లలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాం ఆ! కదండీ! ఆ! ఆ! ఆ స్మోకింగ్ రూమ్‌కి వెళ్తే భయంకరంగా అమ్మాయిలే ఉంటారు. అబ్బా! అందరూ అమ్మాయిలే. ఆ! అబ్బాయిలు ఎతుక్కోలే మనం దాంట్లో. అంతేనా? ఆ! అక్కడ శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, ఇంక బార్‌కి కానీ ఎక్కడైనా గుహతికి వెళ్ళినప్పుడు ఏదో బార్‌కో ఎక్కడైనా వెళ్తాం కదండీ! అక్కడ హ్మ్. అమ్మాయిలే ఫుల్లు. దీనికి శాస్త్రం ఏం చెప్పిండంటే పరాశరుడు, భార్య ఇట్లా తాగినా, సిగరెట్ తాగినా, ఏమని ఇట్లాంటివి చేయరాని పనులు చేసినా, ఆ పాపంలో సగము భర్తకు అంటేస్తుంది. ఓడి అమ్మ! ఆ! భర్త తాగితే భార్యకి రాదు. ఆ! భార్య తాగితే ఓడి భర్తకొచ్చేస్తుంది. అమ్మ! ఇదే ప్రతి దానిలో రిజర్వేషన్. పురుషుడికి అన్యాయమేనా? రిజర్వేషన్ అండి. ఆ! సో, అలా ఇంత ఈజీగా పాపాలనేవి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూసుండ అక్రమ సంబంధాలన్నీ. అవును. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినారు. అవును. ఆమెదేమో దొరుకుతుంది. పాపమంతా నీకంటింది. వీటికి శిక్షలేముండవా? ఉంటాయి సార్, వీటికి శిక్షలుంటాయి. ఆ! ఇదికొచ్చేసి మనకు గరుడ పురాణంలో ఏదో యూపస్తంభం అంటారనమాట. అంటే ఏంటంటే, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నోళ్ళని ఒక పెద్ద ఎర్రటి స్తంభం ఉంటుందనమాట. దాన్ని బాగా కాల్చేస్తారంట ఫైర్ ఆ! పెట్టి. ఆ! ఆ ఇనుము కనకన రెడ్డుగుంటుంది. ఆ! వీళ్ళకి నగ్నంగా చేసి ఎవరైతే ఈ అక్రమ సంబంధాలు వాళ్ళతో ఆ యూపస్తంభాన్ని హగ్ చేపిచ్చుకున్నాడు. వాహ్! వాహ్! బలవంతంగా కరిపిచ్చడం అనమాట. ఆ! సో, ఇట్లాంటి శిక్షలుంటాయని గరుడ పురాణంలో చెప్తున్నారనమాట. ఓకే. సో, ఇలా కాబట్టి ఎవరైనా గానీ భార్యలు తప్పు చేస్తే వీళ్ళకి తెలిసి చేసినా, తెలియక చేసినా సగ పాపం భర్తకెళ్ళిపోతుంది. హ్మ్. భర్త చేస్తే మటుకు భార్యకి రాదు. రైట్. రైట్. సో, మీరేది చూసినా స్త్రీ పక్షపాతిలాగా ఉన్నారసల. స్త్రీలు స్త్రీ పక్ష పురుషులకు వ్యతిరేకి మీరిప్పుడు. అట్లుంది. లేదండి, అట్లేం లేదు. ఆ! ఎందుకో మరి అంటే కొంచెం అది. కానీ స్త్రీల మీరు పట్ల సరే బయట బ్రహ్మాండంగా చెప్తారు. ఇంట్లో కూడా బాగా చూసుకుంటారా మేడంని? అయ్యో! బాగా చూసుకుంటానండి. పక్కా. పక్కా. మాట్లాడొచ్చా? ఒకసారి అడగొచ్చా? నాకు ఆ! డౌటొస్తుంది మీ మీద. అడగండి. దానిదేముంది, ఒకసారి అడగండి. ఫోన్ చేద్దాం అయితే. యాహ్! ఒకసారి నంబర్ చెప్పండి మేడంది. మేడం పేరేంటండి? ఇంద్రజ అండి. ఇంద్రజ. వావ్! మంచి పేరు. ఈవిడ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' టైంలో పుట్టిందని అచ్చా! అందుకని ఇంద్రజ అని పెట్టారా? ఇంద్రజ అని పెట్టినారు ఈవిడకి పేరు. సూపర్. ఆహ్, నా నంబర్ ఉందా వాళ్ళ దగ్గర? లేదు సార్, నేను చెప్తాను. అందుకే లిఫ్ట్ చేయకుండా. హలో. హలో ఇంద్రజ గారండి? ఆ! అవునండి. నమస్తే అండి. బిఎస్ నండి. భార్గవదేవి గారి ఇంటర్వ్యూలో ఉన్నానండి. బాగున్నానండి. మీరు బాగున్నారా? గురువుగారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? అయ్యో! చాలా బాగా చూసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూలలో, వీడియోలలో స్త్రీ శాపాలు తగులుతాయి, స్త్రీలు బాగా చూసుకోవాలి, స్త్రీలను హింసించొద్దు, వాళ్ళని హింసిస్తే హిజ్రాలు అయిపోతారు మీరు, ఇట్లాంటివన్నీ చెప్పి భయపెడుతున్నారు అందరినీ. మరి మిమ్మల్నైనా బాగా చూసుకుంటున్నారా లేదని మాకు డౌట్ వచ్చింది. అయ్యో! ఇలాంటివి భయమేం కాదండి. జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని బాగా చూసుకుంటే బాగా జరుగుతుందని చెప్తున్నారండి. మంచిగా చెప్తున్నారు, సంతోషం. అన్ని మీరైతే అబద్ధం చెప్పట్లేదు. మిమ్మల్ని నేను బెదిరించారా? అంటే అయ్యయ్యో! అయ్యయ్యో! అలాంటివి ఏం లేదండి ఇప్పటివరకు. ఆ, బాగా చూసుకుంటారండి. తిట్టడం, కొట్టడం, అయ్యయ్యో! ఆ, అరవడం కూడా లేదండి. నిజమా? అయ్యో! అబద్ధం ఎందుకు? ఆ, అసలు నేను యాక్చువల్గా మీతో భగవద్గీత మీద ప్రమాణం చేయిద్దాం అనుకున్న, కోర్టులో లాగా మర్చిపోయాను నేను యాక్చువల్గా. అయ్యో! చేశానండి కంపల్సరీగా. అయ్యో అవునా? భగవద్గీత ఏమండి అమ్మవారు సాక్షి, అమ్మకి అమ్మవారు సాక్షి సో అంటే స్వీట్, సో చాలు ఇంకా స్వీట్. ఫైనల్. సంతోషం, సంతోషం. సరదాగా అన్నాను. అయ్యి సో మిమ్మల్ని అయితే అయ్యో! బాగా చూసుకుంటారు. ఏమి అనరండి. ఆ, ఏమి అనరు.
పిలుస్తారు. ఆ, కొంచెం సీరియస్ అంటే కొంచెం గట్టిగా పిలుస్తారు అంతే. అంతే. ఇంతవరకు అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. ఓ మై గాడ్, అంతేనా? ఓకే అంతే. ఓకే. పోనీ మీరు బాగా చూసుకుంటారా గురుగారిని? ఎందుకంటే ఈ కాలం స్త్రీలు చాలా అడ్వాన్స్ అయిపోయి భర్తలు పట్టించుకోవట్లేదని, అంటే మాలాంటి ఆ, స్త్రీ బాధిత సంఘాలు మేము, భార్య బాధిత సంఘాలు మావండి. బాగా చూసుకుంటానండి. బాగా నాకు చూసుకుంటారు. అయినంత వరకు బాగా చూసుకుంటాను. వండర్ఫుల్ వండర్ఫుల్ ఇందిరాజ్ గారు. మా ఇంటర్వ్యూస్ చూస్తుంటారా మీరు? అయ్యో ఖచ్చితంగా అండి. అవునా? థ్యాంక్ యూ అండి. ఎలా ఉంటాయి ఇంటర్వ్యూస్? బాగుంటాయండి. అవునా? చూస్తా ఉంటాను, అన్ని చూస్తా ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్తారు ఈయన మీరు ఏమని. పాప బాగుందండి మీ పాప? బాగుందండి, చాలా బాగుంది. నైస్ నైస్. ఓకే అండి. ఏమీ అనరండి ఈయన. అవునా? ఏమీ అనరు. మంచివాడే పిలిచినాడు, అయితే. కొంచెం కోపం ఉంది అంటే వాటిలో అర్థం అయిపోతుంది అంతే. అంతే. మీరు సెట్ చేసేస్తారు నార్మల్ గా వీళ్ళకి. పిలవడము ఒక మనిషికి వినిపిస్తుంది, ఆ, కొంచెం కోపం వినడం మూడో మనిషికి వినిపిస్తుంది, అంతే తప్ప ఓ. ఇంతవరకు ఏం లేదు. వావ్, అయితే చాలా అదృష్టవంతులు మీరు నిజంగా. ఖచ్చితంగా గ్రేట్ గ్రేట్ అండి. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా అంతే. అదే అదే, ఎందుకంటే చాలా మంది బయట చెప్తారు కానీ ఇంట్లో పాటించరు. అందుకే డౌట్ వచ్చి మీకు ఫోన్ కొడదామని కొట్టాను. అయ్యో లేదు, ఏదంటే అది సరే అంటారు అంతే. 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 ఓకే, మీకు టైం ఇస్తారా? టైం కేటాయిస్తారా మీకు? ఆ, ఒక్కటే అడగొద్దు అంటారా? అంతే అండి. ఈయన బిజీగా ఉంటారు కదా. బిజీగా ఉంటారు కదా. అవును అవును కొంచెం డే అంతా పూజలు ఉంటాయి, అవును. క్లయింట్స్ ఉంటారు. ఉంటారండి. చిన్న బాబు ఉన్నాడా, అవును. నైట్ కొద్దిసేపు ఉంటారు, ఆడుకుంటారు బాబుతో. నైస్ నైస్. పిల్లల్ని కూడా అరవడం ఏముండదు ఇంతవరకు. ఏంది అసలు పెద్దోడికి 7 years అండి వాడు. డాడీ అంటే అరవడు అనేది వాడికి తెలుసు. అంతే. ఓహో, సో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ లో ఆయన గుడ్ కాప్ అన్నమాట. మీరు గట్టిగా వేసుకుంటారు అయితే పిల్లల్ని క్రమశిక్షణలో మీరే పెట్టాలి ఇంకా. నేనే అండి. అంతే కదా. సూపర్ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి. వండర్ఫుల్ గురుగారు. అయితే మొత్తానికి బయట చెప్పడమే కాదు, ఇంట్లో కూడా పాటిస్తున్నారు. నిజమేనండి. అయితే ఏమనను అసలు. వెరీ నైస్. ఒక్క మాట కూడా నేను అసలు మామూలుగానే భార్య భర్తలు అంటే చిటపట కోపాలు వస్తాయి కదా. నేను అసలుకి అంటే నాకు ఎట్లంటే మరి మాకు ఎందుకో జాతకాలు కలిసాయేమో అంత బాగా తెలియదు. ఓకే. నాది ఆరుద్ర, తనది స్వాతి అన్నమాట. ఓకే. సో చాలా అద్భుతంగా కలిసాయి. ఇంతవరకు ఆమెను ఒక మాట అనింది లేదు, ఇంత చెయ్యెత్తింది లేదు, ఏమి లేదు. ఎందుకంటే స్త్రీని ఏమన్నా అంటే సిరి నిలబడదు అనేది నాకు మనసులో పడిపోయింది ఎప్పటి. ఓకే. అంటే అందుకని ఇదే సిరి కోసం అనే కాదు, అట్లానే కాదు. సిరి అంటే అది ఒక్కటే కాదు కదా సార్, అన్ని నవరకాల సిరులు ఉంటాయి కదా, అష్టైశ్వర్యాలు ఉంటాయి కదా. ఆమెను ఏనాడు చూడండి సార్ అసలు ఇంత మాట అనడం కానీ, ఏమన్నా కోపం వస్తే కోపం కూడా రాదు ఎక్కువ నాకు. అదే వస్తే గట్టిగా పిలుస్తాడు అది కూడా అంతే. లేదండి, ఇంద్రజ అంటే అంటాను. ఇంకా అంతకు మించి మామూలు కొన్ని సినిమాలో చూపించాడు కోవేశ్వర్ల బ్రహ్మానంద ఒరే సుబ్బారావు సినిమాలో ఉంటుంది కదా. ఇంద్రజ అంటాను అంతే. ఇంకా అంతకు మించి ఇంతవరకు ఆమె ఒక్క మాట అనేది లేదు. తను అడిగినవన్నీ నేను సమకూరుస్తాను. తను పావులు అడిగితే ముప్పాల సమకూరుస్తాను. ఎందుకంటే నేను ఒక్కటి నమ్ముతాను సార్, భార్యని చక్కగా చూసుకుంటే వద్దన్న సిరి వస్తుంది. అది అది సూపర్.